యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఈ లోకంలో ఉండేటప్పుడు లోకములో మీకు శ్రమ కలుగును. ఆయనే మరలా చెప్తున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ రెండు సాధ్యమేనా? రెండు జరుగుతాయి. శ్రమ కలిగేటప్పుడు శాంతి ఎలాగొస్తుంది? అసలు మనిషికున్న కోరిక ఏంటో తెలుసా? నాకు ఏ కష్టము లేకుండా ప్రశాంతంగా నెమ్మదిగా జీవిస్తే చాలు. అదే నా కోరిక. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీరు మాతో మాట్లాడండి ప్రభు. మా హృదయాలను తెరవజేయండి, మా మనస్సులను తెరవజేయండి ప్రభు. మాతో మాట్లాడమని, మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం, యేసు ప్రభు వారు చెప్తున్నారు, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లు మీకు అనుగ్రహించటలేదు కానీ మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనివ్వకుడి, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. యేసు ప్రభు వారిలో రెండు ప్రత్యేకమైనటువంటి రెండు విషయాలు ఉన్నాయి. శాంతిని అనుగ్రహించడం యేసు ప్రభు వారి వశములో ఉంది. రెండవది, విశ్రాంతిని అనుగ్రహించడం కూడా యేసు ప్రభు వారి చేతిలోనే ఉన్నది. శాంతి అంటే ఏమిటి? అసలు ఈ లోకంలో మనుషులకు శాంతి కలుగుతుందా? కలుగుతుందా? మరి యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటి? నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అంటున్నాడు. ఈ మాట నమ్మదగినదా కాదా? మరి శాంతిని అనుగ్రహిస్తానంటే నవ్వుతావు ఎందుకు? దేవుడు చెప్పే శాంతి ఏమిటో మనకు తెలియాలి. అప్పుడు మనం దాన్ని పొందుకోగలుగుతాం. యేసు ప్రభువు వారు నిజమే చెప్పారు. ఆయన శాంతిని అనుగ్రహించే దేవుడు. దైవవాక్యాన్ని మనం చూస్తే ఆ వాక్య భాగాన్ని అలాగే పట్టుకొని యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం. యెషయా గ్రంథం 26. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా, వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే దేవుని మీద పూర్తిగా ఆనుకుంటారో వారికి పూర్ణ శాంతి కలుగుతుంది. ఆయన ఒక సూత్రమును చెప్తున్నాడు. మనుషులకు శాంతి కావాలి అంటే చెయ్యవలసిన పనేమిటి? దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద పూర్తిగా ఆనుకున్న వానికి శాంతిని అనుగ్రహిస్తాడు. దాని అర్థం ఏంటి? యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఈ లోకంలో ఉండేటప్పుడు లోకములో మీకు శ్రమ కలుగును. ఆయనే మరలా చెప్తున్నాడు,
నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను. ఈ రెండు సాధ్యమేనా? రెండు జరుగుతాయి. శ్రమ కలిగేటప్పుడు శాంతి ఎలాగొస్తుంది? అసలు మనిషికున్న కోరిక ఏంటో తెలుసా? నాకు ఏ కష్టము లేకుండా ప్రశాంతంగా నెమ్మదిగా జీవిస్తే చాలు. అదేనా కోరిక? అదేనా కోరిక? తపములు వెదకిన నిన్నే కదా, జపములు చేసిన నిన్నే కదా, పతితులు దేవుని సుతులని దెల్పిన హితమది నీవే కదా, సిల్వదరా పాపహరా శాంతికరా. ఏంటి దాని అర్థం? అంటే ప్రజలు వెతుకుతున్నారు, శాంతి కావాలి. ఈ జీవన పోరాటంలో నేను అలసిపోతున్నాను, నాకు శాంతి కావాలి. కాబట్టి ప్రజలు చాలా రకాల ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు. వారికి దేవుడిచ్చినటువంటి మాట ఏమిటంటే, శాంతి నా యొద్ద ఉన్నది, అది మీకు అనుగ్రహిస్తాను. పూర్వకాలం ఋషులు ఎక్కడికి వెళ్ళేవారు? హిమాలయాలకి వెళ్ళేవారు. డ్రెస్ మార్చి యూనిఫామ్ ధరించి కర్రను చేత పట్టుకొని హిమాలయాలకి ఎందుకు వెళ్ళారు? శాంతి కావాలి. క్రైస్తవులకి అది ఉచితం, కానీ దాన్ని పొందేమా లేదా అన్నదే ప్రశ్న. ఎందుకు మనకి శాంతి ఉందా? 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 మానసిక అనారోగ్యం, అప్పుడు శాంతి ఎక్కడ ఉంటుంది? తెల్లవారు లేసినప్పటికీ ఒళ్ళంతా నొప్పులే, అది మానసిక శాంతి కాదు. ఆందోళన, కలవరం, ఏమవుతుందో తెలియని పరిస్థితి, ఇన్ని ఉండి అది శాంత అంటామా? మరి యేసుప్రభు వారు చెప్పిన మాట ఎక్కడికి పోయింది? ఆయన చెప్తున్నాడు, ఆ శాంతికి మార్గాన్ని చూపిస్తున్నాడు దైవవాక్యములో నేడు. అది సాధించడం చాలా సులభం, కానీ తెలుసుకోవాలి. హమ్మింగ్ వస్తుంది. అది సాధించడానికి ప్రభువు చెప్పారు ఒక మార్గాన్ని. అది గాని తెలిస్తే జీవితాన్ని ఆనందమయముగా నడుపుకోవచ్చు. ఎలా? ఎలా? వాక్యంలో చెప్తున్నాడు, నీ మనస్సుని దేవుని మీద పూర్ణముగా ఆనుకునేటట్లు చెయ్యాలి. అసలు సమస్య ఎక్కడుందో తెలుసా? ఫస్ట్ మొదట సమస్య తెలిస్తే పరిష్కారాన్ని వెతుక్కోవచ్చు. సమస్య ఎక్కడుంది? సమస్య మనలోనుందా? చుట్టుపక్కల ఉందా? మన చుట్టువైపు ఉన్నటువంటి ప్రజల్లో ఉందా? అసలు సమస్య ఎక్కడుంది? మనకు శాంతి లేకపోవడానికి కారణం ఏమిటో చూస్తే యేసు ప్రభు వారు ఇచ్చి సూత్రాన్ని ఆధారం చేసుకొని ఆ శాంతిని పొందొచ్చు. ఆయన చెప్తున్నాడు, మనిషికి దేవుడిచ్చాడు. ఏమిచ్చాడు? మనిషికి మనస్సు ఉంది, హృదయము కూడా ఉంది. మనస్సు ఎక్కడుంది? మనస్సు యొక్క స్థలం ఖచ్చితంగా ఇక్కడుందని చెప్పలేము. మనకి శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడు ఉన్నాయి. భౌతికవాదులు, ఎథియిస్ట్స్, వాళ్ళు ఆత్మ లేదు, ఏమీ లేదని నమ్ముతారు. వారి సంగతి వదిలేయండి. బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తుంది ఏంటంటే, మనకు శరీరం ఉన్నది,
ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది. ఆత్మలో హృదయం ఉంది, మన ప్రాణములో మనస్సు ఉంది. ప్రాణములో ఉన్న మనస్సు ఆలోచించడం ప్రారంభిస్తుంది. సమస్య ఎక్కడుంది? హృదయము కూడా ఆ ఆలోచనలు చూసి కలవరపడిపోతుంటుంది. అంటే సమస్య ఎక్కడుంది? మన మనస్సుని, మన హృదయాన్ని, దాన్ని ఎలాగూ బ్యాలెన్స్ చెయ్యాలో ఎవరికైతే వాక్యము ద్వారా అర్థమవుతుందో వారికి ఆ శాంతి దొరుకుతుంది. యేసు ప్రభు వారు ఇస్తారు, అన్నీ శాంతినిస్తా అన్నాడు, ఇస్తాడు. కానీ మనం పొందడానికి సిద్ధముగా ఉండాలి. ఇప్పుడు సమస్య ఎక్కడుందని చూసాము, మనస్సు దగ్గర, హృదయము దగ్గర ఉంది. మనస్సులో ఏముంటాయి? దేవా, నా మనస్సులోనికి ఆలోచన వచ్చి నా మాట రాకమునిపే నీకు అది తెలుసు అన్నాడు కీర్తనల 139 అధ్యాయంలో. అన్నాడా? అంటే మనస్సులో ఏముంటుంది? ఆలోచనలు అనేవి ఉన్నాయి. ఈ హృదయములో ఆ మనస్సుకి కనెక్షన్ ఉంది. మనస్సు ఎక్కడెక్కడ ఉంటుంది తెలుసా? అయితే ప్రాణం మీద ఉంటుంది, లేదా శరీరం మీద ఉంటుంది, లేదా ఆత్మ మీదకి వెళ్ళిపోతుంది. ఈ మనస్సు కూడా అలాగూ ఇలాగూ తిరుగుతూ ఉంటుంది. ఆ మనస్సు తీసుకుని శరీరం మీద పెట్టేవనుకో, శరీరానుసారమైన మనస్సు. ఆ మనస్సు తీసుకొని ఆత్మ మీద పెట్టావనుకో, ఆత్మానుసారమైన మనస్సు. అది మారు మనస్సు. మనం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నాం? ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మన మనస్సును కలవరపరిచేది, మన ఆలోచనలు బట్టి మనల్ని ఆందోళన పరిచేది, మన హృదయముని కలవరపరిచేవి కొన్ని ఉన్నాయి. ప్రభు చెప్పాడు, నేను వాటిని తీసేస్తానని చెప్పలేదు. శాంతిని నేను అనుగ్రహిస్తానన్నాడు తప్ప చుట్టుపక్కల ఉన్న వాటిని తీసేస్తానని చెప్పాడా? ప్రభు ప్రార్థన చేశాడు శిష్యుల గురించి. ఆయన ఏం చెప్పాడు? లోకములో మీరు నాకు అనుగ్రహించిన వారిని నేను రక్షించి తిని, నేను వారిని కాపాడి తిని, ఈ లోకములో నుండి వారిని తీసుకొని వెళ్ళిపోమని ప్రార్థన చేయటం లేదు, కానీ నా యందు నీవును, నీ యందు నేను ఉన్నట్లుగా నీవు కూడా వారి యందు ఉండు తండ్రి, సత్యముందు వారిని ప్రతిష్ఠ చెయ్యుము అని ప్రార్థన చేశాడు మన యేసు ప్రభు వారు. చేశాడా? దాని అర్థం ఏంటి? లోకములో నుంచి వెళ్ళిపోవడం. లోకం నుంచి వెళ్ళిపోతే ఇంకా విశ్రాంతి ఉంటుంది, కానీ శాంతి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. శాంతి ఎక్కడ కావాలి? శాంతి భూమి మీద కావాలి. విశ్రాంతి మరణించిన తర్వాత కావాలి. అంతేనా? అంటే హృదయాన్ని, మనస్సుని కలవరపరిచే విషయాలని దేవుడు వాటి యొక్క ప్రభావాన్ని మన మీద పడకుండా కాపాడుతాడు. అది దేవుని బిడ్డలకు ఉన్నటువంటి ప్రత్యేకమైన వరం. అందుకే మనం చదివిన వాక్య భాగంలో చూస్తే ఏమన్నాడు ప్రభు? నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లు నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? హృదయాన్ని కలవరపడనీయకుడి అంటే మరలా ఎక్కడికి వచ్చాం? మరలా హృదయం దగ్గరికి వచ్చాం. అక్కడే ఉంది సమస్య. యేసు ప్రభు వారు చెప్తున్న మాటను చూస్తే ఆయన ఏం చెప్తున్నాడు? నేను అనుగ్రహించి వెళుతున్నాను అన్నాడు. అంటే ఏంటి? అనుగ్రహించాడా? అనుగ్రహించబోతున్నాడా? అనుగ్రహించేశాడా? నేను అనుగ్రహించి వెళుతున్నానంటే అనుగ్రహించాడా లేదా? వెళ్ళాడా లేదా? మరలా ఆయన మీ హృదయములను కలవరపడనీయకుని ఎందుకు చెప్తున్నాడు అంటే,
శాంతిని అనుగ్రహించిన తర్వాత కూడా మన హృదయాలని, మన మనస్సులను కలవరపరిచేవి అనేకమైనవి ఉంటాయి. అయినా వాటన్నిటిలో నుంచి తప్పించుకొని శాంతిని మనలో ఉంచుకునే ప్రయత్నాన్ని దేవుడు చెప్తున్నాడు. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? ఆయన ఏం చెప్పాడు? ఇందాక చదివిన యెషయా గ్రంథంలో ఏం చెప్పాడు? ఎవని మనస్సు యెషయా గ్రంథంలో ఏముంది? యెషయా గ్రంథంలో ఏముంది? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఆనుకొనడం అనేది, దేవుని మీద ఆనుకొనడం అనేది కావాలి. ఎలాగ ఆనుకుంటారు? చూడండి మరి అక్కడ ఏం మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు? ఎవని మనస్సు. చూసారా అక్కడ ఏమన్నాడు? మనస్సు ఆనుకుంటే పూర్ణ శాంతి అన్నాడు. యోహాను సువార్తలో ఏం చెప్తున్నాడు? యోహాను సువార్తలో ఏం చెప్పాడు? మీ హృదయాల్ని కలవరపడనీయకుడి. అంటే ఏంటి? మనస్సు ఆనుకోకపోతే శాంతి రాదు. అదేనా? ఆనుకోవడం అంటే ఏంటి? దేవుని మీద ఆనుకొనడం అంటే ఏంటి? అది తెలిస్తే శాంతి వస్తుంది. హృదయాలని కలవరపడనీయకుడి అనే విషయాన్ని కూడా చెప్పాడు. అంటే రెండు విషయాల గురించి చెప్తున్నాడు, మనస్సు, హృదయాన్ని. దైవవాక్యంలో చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటివి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దామా? దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమర్థమైంది? వాక్యంలో ఏముంది? అక్కడ ఏముంది? ఒక్కటే చెప్తున్నాడు, మీ హృదయాలకి మీ తలంపులకి దేవుడు కాపలా కాస్తాడు. అది కనిపిస్తుంది. ఇప్పుడు శాంతికి సూత్రం కనిపించిందా? కనిపించిందా? వస్తానంట. కనిపించిందా? ఏంటి సూత్రం? ఏం చెప్తున్నాడు అంటే, మనిషికి హృదయం ఉంది. హల్లెలూయా. హృదయం ఉంది. తలంపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అనుకున్నాం? మనస్సు. అవునా? అంటే ఏంటి? మనస్సు హృదయాన్ని కాపలా కాస్తాడు. ఆహా, ఇది విషయం. ఏం చేస్తాడు దేవుడు? అర్థమవుతుందా లేదో? అంటే మనకి శాంతి ఎలాగ దొరుకుతుంది? ఎలా దొరుకుతుందంటే, దేవుడు మనకిచ్చినటువంటి శాంతి వాగ్దానం ఎలాగ దొరుకుతుంది అంటే, హృదయాన్ని దేవుడు కాపాడుతాడు, అలాగే తలంపుల చుట్టూ కావలి కాస్తాడు. ఆహా, అర్థమైందా? అంటే ఇది అర్థమైతే కానీ మీకు శాంతి దొరకదు. అంటే మనం హృదయాన్ని తలంపులను చుట్టూ కాపలా కాస్తాడంట. అంటే ఏంటి? అవి బయటకు వెళ్లకుండా, బయటివి లోపటికి రాకుండా హృదయము చుట్టూ, తలంపుల చుట్టూ కావలి ఉంటుంది. ఏంటుంటుంది కావాలా? ఏముంటుంది కావాలా? దేవుని చదవండి.
దేవుని సమాధానం అంటే ఏంటది? అదే ఆ సమాధానం అంటే ఏంటి? దేవుని యొక్క శాంతి మన తలంపులు బయటికి వెళ్ళిపోకుండా, మన తలంపుల మీద వేరే ప్రభావాలు పడకుండా కాపలా కాసే ప్రక్రియ ఒకటి ఉంది. ఇది అర్థమైందా? ఇది మనకు అర్థమైతే మనం ధన్యులం. భూమి మీద జీవించినంత కాలం శాంతితో ఉంటాము. దేవుణ్ణి మనం స్పష్టంగా ఈ విషయంలో అర్థం చేసుకోవాలి. దేవుడు శాంతిని అనుగ్రహిస్తానన్నాడు, నాకు శాంతే లేదే అనుకోకూడదు. ఏమిటి జీవితం అనుకోకూడదు. సమస్య ఎక్కడుంది? దేవుని మీద మనస్సు పెట్టడంలో కూడా ఉంది. అంటే ఏం చేయాలి? దేవుడు చెప్తున్న విషయం మీకు అర్థమైతే ముందు మనస్సుని తీసుకుని వెళ్ళి దేవుని మీద ఆంచాలి, ఆనుకొనాలి. పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉంచాలి. అది సాధ్యపడుతుందా? అది సాధ్యపడితే శాంతి మన హృదయంలో ఉండడం కూడా సాధ్యపడుతుంది. వాక్యంలో చూద్దాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలు మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 32 నుంచి. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షారసము గల 18వ అధ్యాయం 32-35 వచనాలు. హిజ్కియా దేవుడికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఒక్క నిమిషం. మొదటి రాజుల గ్రంథంలో చూడండి, 17వ అధ్యాయంలో చూడండి. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఉందా? 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం చూడండి. పంతొమ్మిదవ అధ్యాయం చూద్దాం. 19వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలు చదువుదాం. కాబట్టి అషూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడమునైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును. యెహోవా వాక్కు. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండు పేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా మృత కళేబరములై ఉండిరి. చూడండి, అషూరు రాజు ఎవరు? సన్హెరీబు. యూదా రాజు అయినటువంటి హిజ్కియా మీదకి వచ్చాడు. రాకమునుపు రబ్షాకే అనే ఒక రాజు యొక్క రిప్రజెంటేటివ్ని పంపించి మాట్లాడుతాడు. కానీ హిజ్కియా చేసింది ఏమిటో మనం చూస్తే, దేవుడు ఏ విధముగా అక్కడ హిజ్కియాకు సహాయం చేశాడో మనకు తెలుస్తుంది. హిజ్కియా ఏం చేశాడు? దేవాలయం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు.
ఇంతలో ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి మాట్లాడాడు. ఎవరితో? హిజ్కియాతో మాట్లాడి హిజ్కియాతో చెప్తాడు, ఆ రాజు గురించి నీవు భయపడవలసిన అవసరం లేదు, వాడు పట్టణంలోనికి రాడు, ఒక బాణమైన ప్రయోగింపడు అని చెప్పాడు. చెప్పాడా? చెప్పి ఇప్పుడు ఏం చేశాడు? ఆ మాట చెప్పిన తరువాత హిజ్కియా ఏం చేశాడో చూస్తే, హిజ్కియా ఏమీ చేయలేదు. హిజ్కియా మౌనంగా ఉన్నాడు. ఆ రోజు రాత్రి దేవదూత వచ్చి శత్రు సైన్యములో ఉన్నటువంటి 185,000 మందిని హతమార్చడం మనం చూస్తాం. దీన్ని ఏమంటారు? దీన్నే దేవుని మీద నమ్మకం ఉంచడం అంటారు, లేదా దేవుని మీద ఆనుకొనడం అంటారు. అందుకే ఇప్పుడు 18వ అధ్యాయంలో మనం చూద్దాం. 18వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, 18వ అధ్యాయం 5-6 వచనాలు. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయందు విశ్వాసముంచిన వాడు, అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. అది చూడండి, ఏమన్నాడు దేవుడు వాక్యంలో? హత్తుకున్నాడు. ఇప్పుడు హిజ్కియాకి సమస్య వచ్చిందా లేదా? అప్పుడు ఏం చేశాడు? అప్పుడు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఒక ప్రశ్నను మనం ఆలోచన చేద్దాం. ఇతనికి శాంతి ఉందా లేదా? ఉందా? ఉంటే ఏడవడం ఎందుకు? భయపడడం ఎందుకు? దేవాలయానికి ఎందుకు వెళ్ళడం? ప్రార్థన చేసి అంతవరకు ఈ వాక్య భాగాన్ని ఇలాగే పట్టుకొని మనం ఇందాక చదివిన ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే అక్కడేముంది చదవండి. దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములనుకును మీ తలంపులకు కావలియుండును. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? చెప్పండి. ఇప్పుడు దేవుడు చెప్తుంది ఏంటంటే, శాంతికి సమాధానానికి ఆయన ఇంకొక సూత్రాన్ని చెప్తున్నాడు. చింత వస్తుంది, చింతించవద్దు. అప్పుడు నీవు చేయవలసింది ఏంటంటే, ప్రార్థన చెయ్యు, విజ్ఞాపన చెయ్యు. దేవుడు నీ హృదయము చుట్టూ, నీ తలంపుల చుట్టూ కావలా ఉంచి శాంతిని అనుగ్రహిస్తాను అని చెప్పాడు. ఏమర్థమైంది? దైవవాక్యంలో శాంతిని అనుగ్రహిస్తాను అంటే ఆయన ఎలాగో అనుగ్రహిస్తారని చెప్తున్నాడు. ఎలాగ అనుగ్రహిస్తానని చెప్తున్నాడు? ముందు ఆనుకోవాలి. ఊరికినే రావు ఎవరికి. ఏంటవి? డబ్బులు ఎవరికి ఊరికే. అలాగే శాంతి కూడా ఎవరికి ఊరికే రాదు. దేవుడు ఇస్తానంటాడు, కరెక్టే. అది ఎలాగూ పొందుకోవాలో ఆ ప్రయత్నం చెయ్యాలి. వాగ్దాన భూమి అలాగెళ్తే వచ్చిందా? పోరాటం చేస్తే వచ్చిందా? అది దేవుడి పద్ధతి. కాబట్టి శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానంటే ఆయన ఏం చెప్తున్నాడు? మొదట నా మీద పూర్తిగా ఆనుకో, మనస్సుని నా మీద పెట్టు. ఇది పెడతామా? అయితే శాంతి లేనట్టే. రెండవది, చింతించవద్దు,
ప్రార్థన చేయు, విజ్ఞాపన చేయు, ఎవ్వడికి అర్థము కాని శాంతిని తలంపుల చుట్టూ, నీ హృదయము చుట్టూ నేను కాపలా ఉంచుతాను అన్నాడు. ఇది ఇలాగూ చేస్తే శాంతి ఉంటుంది. అలాగూ చెయ్యాలి. అలా చేస్తామా? అలాగూ ఎవరైతే చేస్తారో వారికి శాంతి దొరుకుతుంది. అట్టివాడు సముద్రపు లోతుల్లోనికి వెళ్ళినా అట్టివాడు దుర్వార్తకు భయపడడు. అంటే అర్థం ఏంటి? వాక్యములో ఉందా? అట్టివాడు దుర్వార్తకి భయపడడు. దేనికి భయపడ్డంటే అర్థం ఏంటి? అంటే వాడికి భయం లేదనా? వాడికి భయం లేదని కాదు. వాడి తలంపులు ఇంకొక వైపు ప్రయత్నం చేస్తుంటే దేవుడు అక్కడ అడ్డుగట్ట వేస్తాడు. చాలు, ఇక్కడ కాపు. ఇంకా తలంపులు వేరే దిశలోనికి వెళ్ళకుండా దాన్ని ఆపేస్తాడు. అక్కడ గోడలాగా దేవుని శాంతి తన యందు విశ్వాసం ఉంచిన ప్రజలను కాపాడుతుంది. ఎందుకంటే ఆ బయట పరిధిలో చాలా ఉంటాయి. దానిలో నెంబర్ 1 ఎవడు ఉంటాడో తెలుసా? అపవాది ఉంటాడు. మనుషుల యొక్క తలంపులను చెదరగొట్టి అశాంతికి కారణాన్ని లేపుతాడు. మనుషుల యొక్క తలంపులు గందరగోళాన్ని సృష్టిస్తాడు. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవుని యొక్క శాంతిని కోరుకుంటామో, ఎవడు వివరింపశక్యము కానటువంటి దేవుని యొక్క శాంతి మన హృదయాల చుట్టూ ఉంటుంది. ఎవడు కూడా దాని మీద ప్రభావాన్ని చూపలేడు. ఇది మొదటిది. దేవుని యొక్క వాక్యములు చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు చూద్దాం. దేవుడు విశ్రాంతిని కూడా అనుగ్రహిస్తానన్నాడు కదా, అదేంటో చూద్దాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఏం చెప్పాడు ఇప్పుడు విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు విశ్రాంతి ఉందా? విశ్రాంతి అంటే ఏంటి? హ్యాపీ రిటైర్మెంట్ డే అంటారు, అంతేనా? అంటే అర్థం ఏంటి? ఇక నువ్వు పని చెయ్యకు, రేపటి నుంచి వచ్చినా మిమ్మల్ని రానివ్వము. విశ్రాంతి అంటే పని విరమించుకోవడం. మనం పని విరమించుకోవడం ఎప్పుడు చేస్తాం చెప్పండి? యోగా చేస్తే పని విశ్రమించడం కాదు. పని విశ్రమించడం అంటే ఏంటి? వాక్యములో ఏముంది? కాగా వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఎవరు వీళ్ళు? ప్రభువునందు మృతులు ధన్యులు కాగా వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఇక్కడ ఒక విషయం చూడాలి. చాలామంది ఏమనుకుంటారు? ఆత్మహత్య చేసుకుంటారు. అప్పులు ఎక్కువైపోయి అనుకోండి. ఒకటే ఒక సొల్యూషన్. ఏం సొల్యూషన్? చచ్చిపోతే నన్ను ఇంకెవ్వడు అడగడు. ఎవరిని అడుగుతాడు? ఆడు ఫోటోని అడుగుతారా? ఏరా చచ్చావా అంటే నువ్వు ఎన్నేననుకో, నాకేం వినిపించదు కదా అనుకుంటాడు. ఎవరిని అడుగుతారు? నాకైతే ఈ బాధ ఉండదు కదా అనుకుంటున్నారు కదా. బ్రతికి ఉన్నంత వరకు శాంతి, చనిపోయిన తర్వాత విశ్రాంతి అనుకుంటున్నారు ప్రజలు. చచ్చిన తర్వాత ఏదైనా అవ్వనే,
ప్రశాంతంగా ఉంటాను, ఏ గోళ ఉండదు. మన లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే ఏ బెంజారు ఉండదు అంట. ఏ బెంజారు, ఏ బిజారు, నాకు ఏ దుఃఖము, ఈ లింకులు డొంకులు నాకు ఉండవు అనుకుంటారు. కానీ కాదు, ప్రభువు చెప్తున్నాడు, భారము గురించి మాట్లాడుతున్నాడు. ఏం భారం మాట్లాడాడు? ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. అన్నాడా? ఏం భారం అది? చాలామంది దేవుని యొక్క సేవకుల భారాన్ని ఏం చెప్తారంటే పాప భారం, లోక భారం, కుటుంబ భారం అయ్యుండొచ్చు గాక. కానీ ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ భారం ఏమనుకుంటున్నారు? ఆ భారం ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? మీరైతే ఏమనుకుంటున్నారు ఆ భారాన్ని? ఆయన ఆ భారం గురించి మాట్లాడు. ఆయన ఏం చెప్తున్నాడు? నా కాడి చాలా సులభమైనది అంటున్నాడు. అవునా? అన్నాడా? అన్నాడా లేదా? అక్కడ ఈయన ఏం చెప్పాలి? నేను నీ భారాన్ని మొత్తం తొలగిస్తాను అనాలి. అనాలా? అనాలి కదా. మళ్ళా నా కాడేంటి అంటే ఏదో ఒకటి మొయ్యాలన్నమాట మనిషి, అంతేనా? ఏదో ఒకటి మొయ్యాలి. ఆ కాడి ఏంటి? నా కాడి సులభమైనది అంటాడు. ప్రియా నా భారం, మళ్ళీ చూడండి ఏమన్నాడు? నా భారం తేలికైనది. భారం ఏమిటి? కాడి ఏమిటి? ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి జనులారా అంటున్నాడు. ఏంటిది? ఏమై ఉంటుంది? మీరు చెప్పండి, ఏమై ఉంటుంది? మీ ఉద్దేశంలో ఏమై ఉంటుంది? వాక్యంలో చూద్దాం. మీరు చెప్పినప్పటికీ నాకు సమయం అయిపోతుంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, విచారించుడి, మేలు కలుగు మార్గమేది, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు చాలు. ఏమంటున్నాడు ఇక్కడ? మార్గాల్లో నిలిచి చూడాలంట. పురాతన మార్గాలు చూడాలి. దీనిలో మేలు కరుగు మార్గం ఏమిటి అని అడిగి తెలుసుకోండి. అంటే ఒక 7 రోడ్ల జంక్షన్, 20 రోడ్ల జంక్షన్, 4 రోడ్ల జంక్షన్ వస్తే అక్కడికి వెళ్ళి నిలబడాలా? ఈ మార్గము మేలైనదా, ఈ మార్గము మేలైనదా అని అడగాల? ఎవరిని అడుగుతారు? ఆయన రోడ్ల గురించి చెప్తున్నాడా? ప్రజలకి ఉన్నది ఇంకొక చింత కూడా ఉంది. ప్రజలకి, సామాన్య ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే భూమి మీద ప్రశాంతంగా బతకాలి, చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడిలో కలిసిపోవాలి. అంతేనా? ఇప్పుడు రెండో భాగం గురించి చెప్తున్నాడు యేసు ప్రభు. రెండో భాగం గురించి చెప్తున్నాడు. విశ్రాంతి, శాంతి గురించి మాట్లాడి కలవరపడవద్దు నీ హృదయాన్ని అంటాడు. తీసివచ్చు కదా శ్రమంతా? తీయడు. ఇప్పుడు విశ్రాంతి కూడా ఇస్తానంటున్నాడు. విశ్రాంతి ఇస్తాడట. ఎప్పుడు విశ్రాంతి? చనిపోయిన తరువాత విశ్రాంతి కాలం అనేది ఒకటి ఉంది, తెలుసా? మనుషులు చనిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. అది విశ్రాంతి. ఆ తర్వాత కూడా ఇంకా మళ్ళీ డ్యూటీ చేయవలసిన కాలం మళ్ళీ వస్తుంది, తెలుసా? దేవుడికి స్తోత్రం చెల్లించండి. ఏమర్థమైంది? చనిపోయిన తర్వాత విశ్రాంతి కాలం ఉంది. విశ్రాంతి అయిపోయిన తర్వాత మరలా
ఏమైంది? పని కాలం ఉంది. విశ్రాంతి తర్వాత పని చేసే కాలం ఉంది. ఆ విశ్రాంతి కాలం ఉంది చూసారా? ఆ విశ్రాంతి కాలం గురించి దేవుడు చెప్తున్నాడు. చదవబడినటువంటి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో, అలాగే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుకున్న 28 నుంచి 30 వచనాలు చూస్తే ప్రభు చెప్తున్నాడు, నెమ్మది కలిగిస్తాడు అంటున్నాడు. అవునా? ఏంటి నెమ్మది? ఏమిటి నెమ్మది? ఈ నెమ్మది విశ్రాంతికి చెందినటువంటి నెమ్మది. మనం మనసు పెట్టి ఆలోచన చేస్తే మీరు చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు? ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడా? అంటే ఏ భారం గురించి మాట్లాడుతున్నాడు ప్రభువు? ఏ భారం గురించి మాట్లాడుతున్నాడు? ఆజ్ఞలు ఏమి చేస్తే మీరు నెమ్మది పొందుతారో, ఏమి చేస్తే మీరు విశ్రాంతి పొందుతారో, ఈ లోకంలో చాలా పద్ధతులు ఉన్నాయి. ఈ లోకంలో చాలా పద్ధతులు ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గము కాదు, మీరు ఆ మార్గాలన్నిటిలో నిలిచి ఆలోచన చెయ్యండి. యేసు నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు. ఆయన చెప్తున్నటువంటి పురాతన మార్గం ఒకటి ఉంది. ఆ పురాతన మార్గం యేసు అనే మార్గం. ఆ మార్గాల్లో నిలిచి మంచి మార్గం ఏది అని ఎంచుకోవాలి మనుష్యులు. ఆ మార్గం గురించి చెప్తున్నాడు ఆయన. మరలా చెప్తున్నాడు, మీరు నేను చెప్పే ఆజ్ఞలు ఏవైతున్నాయో ఆ ఆజ్ఞలు అంత కష్టమైనవేమి కాదు, అవి భారమైనవి కావు అంటున్నాడు. ఇప్పుడు ఇవన్నీ కలిపి చూస్తే మనకేమర్థమవుతుందంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా అంటే, లోకములో ప్రజలు ప్రయాసపడుతున్నారు, భారాన్ని మోస్తున్నారు. ఎందుకు? ఆ భారం ఏమిటి అంటే, నాకు విశ్రాంతి కావాలి, దేవునితో కలిసిపోవాలి, దేవుని యొద్దకు చేరాలి. దీనికోసం ప్రజలు తమ మీద భారాన్ని పెట్టుకుంటున్నారు. ఆ భారం ఏంటో తెలుసా? ఇలాగూ నేను ప్రవర్తిస్తే, లేదా పలానా దేవునికి నేను ఇలాగూ పూజ చేస్తే, ఇలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తే, నేను పాపము చేయకపోతే, నేను పుణ్యకార్యాలు చేస్తే, లేదా మతపరమైన ఆచారాలు చేస్తే నేను దేవుణ్ణి చేరుకుంటాను, నాకు విశ్రాంతి దొరుకుతుంది అనే భావంలో ప్రజలు ఉన్నారు. వారికే యేసుక్రీస్తు వారు శుభవార్త చెప్తున్నారు. ఆ భారం మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఆజ్ఞలని, మనుషులు కల్పించే పద్ధతులు, దైవోపదేశములని చెప్పి మీరు ఏదైతే వెంబడించి నన్ను చేరాలని అనుకుంటున్నారో, మీకే చెప్తున్నా, ఆ భారం మీకు అవసరం లేదు. కానీ నా భారం ఉంది, నా కాడి ఉంది. అది చాలా సులభమైనది, అది చాలా సులభమైనది. నా ఆజ్ఞలు చాలా తేలిక. ఏమీ లేదు, నన్ను ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు, అంతే. కష్టమా? నన్ను ప్రేమించు,
నీ పొరుగువాన్ని ప్రేమించు, నా రక్షణను స్వీకరించు, ఉచితముగా నీకు నిత్య జీవాన్ని, విశ్రాంతిని, శాశ్వత జీవ్యాన్ని ఇస్తాను అంటున్నాడు. ఇది చాలా సులభం. ఆ కాడి అదే, ఆ భారం అది. అందుకే చదివిన వాక్యములు ఏం చూసాం? యోహాను సువార్తలో 1 యోహాను 5:3 ఏం చెప్పాడు? ప్రేమించుట భారమైనవి కాదు. సరిపోయిందా? ఆయన ఏ భారం గురించి మాట్లాడుతున్నాడు? నా భారాన్ని మోయండి అంటే ఏంటి? నా ఆజ్ఞలను పాటించండి, అవి కష్టతరమైనవి కాదు. మరి పురాతన మార్గములు ఏంటి? పురాతన మార్గములు పురాతన భారాలకి చెందినవా? విచారించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏది తేలికైన భారం, ఏది సత్యమైన మార్గం అని తెలుసుకోవాలి. తెలుసుకున్నారా మీరు? తెలుసుకున్నారా? మరి విశ్రాంతి ఎలాగ దొరుకుతుంది? మనిషికి విశ్రాంతి కావాలి అంటే, నెమ్మది కావాలంటే ముందు ఇది తెలుసుకోవాలి. ఇది వాక్యంలో చెప్తున్నటువంటి భావం, దేవుడి యొక్క ఉద్దేశం. ఇది తెలియకుండా తపములు, జపములు, వ్రతములు ఎన్ని చేసినా వారికి విశ్రాంతి దొరకదు. శాంతి ఉంది, విశ్రాంతి కూడా ఉంది. దేవుడికి స్తోత్రం. ఆయన ఏం చెప్పాడు? విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు. అవునా? దేవుడు 6 దినములు 6 దినములు పనిచేసి 7వ దినం ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. ఎందుకు? అలసిపోయాడా? ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు మనుషులకి, అరే మీకు విశ్రాంతి సమయం అనేది ఒకటి ఉంది, మనుషులారా నా వైపు చూడండి. ఒక టైం ఉంది. మనుషులు చనిపోయి పునరుత్థానం అయ్యే మధ్య సమయం విశ్రాంతి సమయం. నేను విశ్రాంతి పొందానంటే ఊరికే పొందలేదు, నాకేం పని లేదు అనుకుంటున్నారా? నాకు రెస్ట్ ఏంటి? అలసిపోతాడా? మనుష్య శరీరంలో ఉన్నాడా? కాదు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆయన సూచన ప్రాయంగా చెప్తున్నాడు, విశ్రాంతి ఒకటి ఉంది. విశ్రాంతి దినం అనేది ఎలాగో ఉందో, నేను ఎలాగో విశ్రాంతి తీసుకున్నానో మీకు కూడా, మనుషులైనటువంటి మీకు కూడా విశ్రాంతినిస్తా అంటున్నాడు. ఎందుకు ఈ విశ్రాంతి ఇప్పటికీ నిలిచి ఉందా లేదా? ఉండాలి, లేకపోతే మనకు అవిశ్రాంతే. వాక్యములు చూద్దాం, ఏమని చెప్పాడు ప్రభు? కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 11వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 11వ వచనం. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. ఎవరి మీద కోపగించాడు? ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు కోపించాడు ఒకానొక సందర్భంలో. ఎన్నోసార్లు కోపగించుకున్నాడు. ఒక సందర్భంలో మాత్రం తీవ్రముగా కోపం తెచ్చుకొని ఒక మాట అనేశాడు దేవుడు. ఏమన్నాడు తెలుసా? ఏకంగా ప్రమాణమే చేశాడు. దేవుడు ప్రమాణం చేస్తే ఎవరమే చెయ్యాలి? మనం ప్రమాణం చేస్తే ఎవడమే చెయ్యాలి? మనం ప్రమాణం చేయొచ్చా? మీరు ఒట్టు పెట్టుకోకూడదు, ప్రమాణం చేయకూడదు, ఆకాశము తోడని ఒట్టు పెట్టుకోకూడదు. ఎందుకంటే అది దేవుని సింహాసనం ఉండే స్థలం. భూమి తోడని పెట్టకూడదు, ఆయన పాదపీఠం. నీ తల మీద చెయ్యేసి నా తల మీద ఒట్టు అని కూడా చెప్పకూడదు. ఇది ఎవరిది ఆలయం? నీ తల వెంట్రుకలు ఒక్కటి తెల్లగా చేయలేవు, నల్లగా చేయలేవు, తల మీద ఎలా చేయేస్తాం? ఆ ఫెసిలిటీ కూడా లేదు. యు ఆర్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ టు.
చూడండి ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, ప్రభు చెప్పాడు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరనేశాడు. ఇంతకీ పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి ఈ ప్రజలు ప్రవేశించరని చెప్పాడా, లేదా వేరొక విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడా? వేరొక విశ్రాంతి ఉంది, వేరొక విశ్రాంతి ఉంది. ఒకవేళ అదే వేరొక విశ్రాంతి అయితే ఆయన మత్తయి సువార్తలో ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏ విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు? భూమి మీద నెమ్మదిగా ఉండడం గురించి మాట్లాడుతున్నాడా? ఆ విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడా? కాదు. వాక్యంలో చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం ఇంకా నిలిచియుండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయేను. ఏమి చెప్తున్నాడు? విశ్రాంతి అనేది ఒక వాగ్దానం. కనిపించింది అక్కడ? ఉందా? ఆ వాగ్దానం అనేది నిలిచి ఉంది. ఎప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఏం చేస్తాం? వారి ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అంటే ఏం చేస్తాం? చనిపోయిన తర్వాత మనల్ని ఏం చేస్తారు? పరలోకము మన ప్రియులారా మన అని చెప్పిన తర్వాత లోపల వేస్తారు. అప్పుడు ఏం చేస్తాం? అయ్యో భూమి మీద విడిచిపెట్టేశానే, పొలం విడిచిపెట్టేశానే, ఇల్లు విడిచిపెట్టేశానే, కొనుక్కున్న స్థలం విడిచిపెట్టేనే, అందంగా చక్కగా కట్టుకున్నటువంటి ఇల్లు, మొన్నే కొనుక్కున్న బీరువా, కొత్త పర్సు, కొత్త బ్యాగు, కొత్త చెప్పులు, ఇదా? కాదు. అప్పుడు గుర్తున్న ప్రశాంతంగా పడుకుంటాం. ఎవరం? మనం పడుకుంటాం. కానీ దేవుణ్ణి ఎరగకుండా మనుషులు చనిపోతే వారికి ఆ విశ్రాంతి దొరకదు. అందరికీ కాదు, కొందరికి మాత్రమే. వారు ఎక్కడికి వెళ్తారు? పాతాళములోనికి వెళ్తారు. మనం ఎక్కడికి వెళ్తాం? పరదైసుకి వెళ్ళి అక్కడ నెమ్మది పొందుతాం. అది ఆ విశ్రాంతి గురించి చెప్తున్నాడు ప్రభు. ఆ విశ్రాంతి గురించి చెప్తున్నాడు ప్రభు. అందుకే లూకా సువార్త 16వ అధ్యాయం 24-25 వచనాలు చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం 24-25 వచనాలు చదివితే, తండ్రివైన అబ్రహాము నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. అది దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఏం చెప్పాడు? ఇప్పుడైతే ఎవరు నెమ్మది పొందుతున్నారు? లాజరు సంగతి తెలుసు కదా. ఆ లాజరు ఇప్పుడు ఏం పొందుతున్నాడు అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనం చనిపోయిన తర్వాత, మన ఆత్మ పరదేశకు వెళ్ళిన తర్వాత అక్కడ నెమ్మది మనకి దొరుకుతుంది. కానీ తన పాపముల నిమిత్తము పశ్చాత్తాప పడని వారు, యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచని వారు, రక్షణ పొందని వారు పాతాళములోనికి వెళ్ళి అక్కడ యాతన పొందుతారు. వారికి విశ్రాంతి ఉండదు.
వారికి విశ్రాంతి. అందుకే ఇప్పుడు చెప్తున్నాడు, పురాతన మార్గాలు చూడండి, విచారించండి. ఒక మార్గం ఉంది, సత్యమైన మార్గం. ఆ మార్గం ఎవరు? పరప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం. ఆ మార్గాన్ని చూడండి. భారాలు పట్టుకొని, ఓ ఇలాగు చేస్తే దేవుణ్ణి చేరవచ్చు, ఇలాగు చేస్తే నేను భూమి మీద నెమ్మది పొందవచ్చు, ఇలాగు చేస్తే నేను మరణించిన తర్వాత కూడా నేను శాశ్వతంగా ప్రశాంతంగా ఉంటానని అనుకుంటున్నారు. వారికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం, ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారాన్ని తీసివేయండి, మీరు అనుకున్నటువంటి పద్ధతుల్ని పక్కన పెట్టండి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నేను పెట్టే భారం చాలా సులభంగా ఉంది. ఆ భారాలన్నీ పక్కన పెట్టండి. ఏంటవి? ఆ భారాలేటి? అవొక ఆజ్ఞలు, అవి దేవుని ఆజ్ఞలు కాదు. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, మనుషులు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఏర్పరచుకున్నటువంటి విధానాలు, మార్గాలు, అవి పక్కనట్టండి. పెట్టి నా కాడి తీసుకోండి. ఏం కాడి? ఇప్పుడు ఉందా మన మీద కాడి? తాత కాడి ఉందా మన మీద? ఏం కాడి ఉంది? యేసు ప్రభు వారి యొక్క కాడి మన భుజం మీద ఉంది. ఇప్పుడు ఆ కాడిలో ఏమున్నాయి? ఆజ్ఞలున్నాయి. ఆ కాడి దేవుని ఆజ్ఞలు. అది చెయ్యి చాలు అంటున్నాడు, అంతే. చేస్తామా? అప్పుడు విశ్రాంతి దొరుకుతుంది. దేవుని ఆజ్ఞలు పోని కష్టమైనవా? అర్థం చేసుకోలేరా? దేవుడి స్వయంగా చెప్పాడు. చూద్దాం, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మము గ్రహించుట నీకు కఠినమైనది కాదు, ఏంటది? దూరమైనది కాదు. మనం దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండినది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనేలా అది సముద్రపు అద్దరి మించినది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు మాట నీకు బహు సమీపముగా నున్నది. అది దేవుడు ఏం చెప్తున్నాడు? హృదయము నీ హృదయములో నోటనుంది. ఇప్పుడు పురాతన మార్గములు ఆలోచించండి, విచారించండి. ఎవరు చెప్తారా మాకు? అంత నాలెడ్జ్ ఉంటే ఎక్కడ ఎందుకు ఉంటాం? అమెరికాలో ఉందో. ప్రభు చెప్తున్నాడు, ఈ ధర్మం ఏదైతే ఉందో అంత క్లిష్టమైనటువంటి ఈక్వేషన్స్ ఏం కాదు, కష్టమైనవి కాదు, చాలా సులభమైనది. ఆకాశానికి వెళ్ళి నువ్వు తేవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేను ఆకాశం నుంచే కిందకు వచ్చి నేను ఇచ్చా. ఆకాశం మీద దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆయన అక్కడుండి నాకు చెప్పడం ఏంటి అనుకోవద్దు. నేనే కిందకు వచ్చి నేను మీకు ఇచ్చాను సులభమైన ఆజ్ఞలు. సరిపోయిందా? ఆయన ఇప్పుడు విశ్రాంతికి ఒక పద్ధతి చెప్పాడా? ఇంతకీ విశ్రాంతి మరణం తర్వాతైనా, మరణానికి ముందా? తర్వాతేనా? చివరిగా వాక్య భాగం చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు చూద్దాం. 4వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. అది ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడమ్మా? ఏం చెప్పాడు? దేవుడు తన పని ముగించి
రెస్ట్ తీసుకున్నాడా? ఎప్పుడు తీసుకున్నాడు? 6 దినములు పనిచేసిన తర్వాత తీసుకున్నాడు కదా. ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, మనం మనసు పెట్టి చూడండి. దేవుడు ఎలాగైతే తన పని ముగించి విశ్రమించాడో, ఆయన యొక్క విశ్రాంతిలో మనము ప్రవేశించినప్పుడు మనము మన కార్యాలను ముగించి విశ్రమిస్తాము. అంటే ఎప్పుడు అంటే ఎప్పుడు? మనుషులు చనిపోయిన తర్వాత విశ్రమించే విశ్రాంతి మనకి ఇవ్వబడింది. ఉందా? ఇందుని బట్టి దేవునికి ఏం చేయాలి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు శాంతిని అనుగ్రహిస్తానన్నాడు, విశ్రాంతిని అనుగ్రహిస్తున్నాడు. శాంతి ఎలాగొస్తుంది? మనస్సు దేవుని మీద అనుకోవాలి, చింతించకుండా ప్రార్థనా విజ్ఞాపనల చేత ఆయనకి చెప్తే ఆయన యొక్క శాంతి మన హృదయములకు మన తలంపుల చుట్టూ కావిలి ఉండి ప్రశాంతంగా ఉంటాం. అంటే తుఫాను వచ్చినా వరదలు వచ్చినా ఏమవుతుంది? ప్రశాంతంగా ఉంటామా? మరి విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది? యేసు ప్రభు వారు మనల్ని తిరిగి లేపినంత వరకు ప్రశాంతంగా ఉండొచ్చు. మీకు ఒక మాట చూడండి. సౌలు రాజు కర్ణపిశాచి గల ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళిన తర్వాత దేవుడు సౌలునకు ఏ జవాబు చెప్పకపోవడం వలన కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి సౌలుని నా కోసం రప్పించాలని చెప్తాడు. ఎవరు వస్తారు అప్పుడు? సమూయేలు పైకి వస్తే, ఈ దేవదూతలాగా ఎవడో ఉంటే నువ్వు సౌలువే కదా, నువ్వు నాతో అబద్ధమాడి మారుమేసం వేసుకొని వచ్చావు అని అంటాడు. ఎవరంటది? ఆమె అంటది. ఒక మాట సమూయేలు సౌలుతో చెప్తాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఏమని చెప్పారు? పైకి రమ్మని నన్ను ఎందుకు నువ్వు తొందర పెట్టావు అన్నాడా? ఏమన్నాడు? సౌలుతో సమూయేలు చెప్తాడు, నన్ను పైకి రమ్మని ఎందుకు నువ్వు తొందర పెట్టావు అంటాడు. అంటే ఏంటి? ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు. ఏం తీసుకుంటున్నాడు? రెస్ట్లో ఉన్నాడు. రెస్ట్లో ఉన్న వాళ్ళు మనం ఏం చేయాలి? డిస్టర్బ్ చేయకూడదు. దేవుడు మనకి విశ్రాంతిని కూడా అనుగ్రహిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నీవిచ్చినటువంటి వాగ్దానాలు నీ బిడ్డలకు గొప్పవి తండ్రి. నువ్వు శాంతిని అనుగ్రహించే దేవుడు, నీవు మాకు విశ్రాంతిని కూడా అనుగ్రహిస్తానని వాగ్దానం చేసావు. మీకు వందనాలు. నీ వాక్యము ప్రకారం, నీవిచ్చిన ఆజ్ఞల ప్రకారం మేము వాటి ప్రకారం జీవిస్తూ నీ మీద పూర్ణ మనసుతో ఆనుకునేటప్పుడు మాకు శాంతిని, విశ్రాంతిని అనుగ్రహిస్తానని వాక్యం ద్వారా సెలవిచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్.